చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొట్టుకొని పోతారు. ఎప్పుడు కూడా నేను చరిత్రలో చూసా, అహంకారం పనికిరాదు. ఒక్క విషయం చెప్తున్నా మీకు, కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు? కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా అని అడుగుతున్నా. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలు తీశాడు, బాహుబలి ఇవన్నీ. త్రిపుల్ ఆర్ కూడా మన తీశాడు. ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాంటి మహామహుల్ని, సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా. ఏ నటుడు కూడా నేను అవమానం చేయలా. నటుల్ని గౌరవించిన సంస్కారం మాది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే మనమందరం ఆయనకు బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు. వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు. అలాంటిది చిరంజీవి గారిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి, అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా, బాలకృష్ణని అభినందిస్తున్నా. నీ సినిమాలు ఏమైనా చేసుకో, ఆడగనకపోతే చూసుకుంటాం, నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కారం ఉండాలి, కుసంస్కారం మంచిది కాదు. అందుకే మీరు ఆలోచించుకోవాలి. సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో, సునకాన్ని తీసుకుపోయి సింహాసనం పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని. అదే జరిగింది రాష్ట్రంలో. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు మీరు ఒక్క విషయం చెప్పండి. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది. నాడు వ్యవసాయంలో బెస్ట్గా ఉండేవాళ్ళం. ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాళ్ళం, పెట్టుబడిలో ఫస్ట్ ఉండేవాళ్ళం, ఉద్యోగ కల్పనలో బెస్ట్గా ఉండేవాళ్ళం. ఏపీ ఆరోగ్య సూచికలో విద్యా ప్రమాణాల్లో నెంబర్ 1గా ఉండేవాళ్ళం. రోడ్ల అద్దం లాంటి రోడ్లు ఉండేటివి. పథకాలు వినియోగంలో నెంబర్ 1గా ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం. తమ్ముళ్ళు, ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది. అన్నదాత. ఈ రోజు రైతులు ఆల్రెడీ క్రాప్ హాలిడే ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపోయి రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, పిల్లలు. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ముందు మీటింగ్ లో నేను ఒక మాట మాట్లాడాను. బీసీల యొక్క జనాభాని కుల గణన చెయ్యాలి, చేస్తామని నేను ఒక మాట చెప్పాను.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది, అది చేస్తూనే ఇక్కడ యూత్ ఉన్నారు, వీళ్ళందరి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు. నేను సినిమా యాక్టర్ అయ్యాను, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు. ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం, యువతకు హామీ ఇస్తున్నా. మీ అందరికీ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు. హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో, అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్రైన్ కూడా వేసుకుని కొబ్బరి చెట్ల మధ్యలో పోతా ఉంటే టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి బ్రహ్మాండమైన అవకాశాలుండే ప్రాంతం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగే ప్రాంతం ఇది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమమ్మా, ఆడబిడ్డలు మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మద్యం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ టైంలో 60 రూపాయలు క్వార్టర్ బాటలు. ఇక్కడ కూడా చాలా మంది మందు బాబులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు 60 రూపాయలు ఇప్పుడు ఎంత? ఇప్పుడు క్వార్టర్ బాటలు 200 రూపాయలు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మందులో నాణ్యత లేదు. ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు చౌరం. 2 బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది, గుండెల్లో మంట వస్తుంది, కిడ్నీ సమస్యలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనికరం లేదు. దీనికి తగినట్టు నేను అడుగుతున్నా, అమలాపురంలో గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి ఉందని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, తేలుగుట్టిన దొంగల మార్గమునుంటే సమస్య పరిష్కారం కాదు. రాష్ట్రం అంతా గంజాయి ఉంది, అవునా కాదా? ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా? అదే నేను గాని పవన్ కళ్యాణ్ గాని భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము. అది మా బాధ. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.